అభివృద్ధిలో భాగ్యనగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి కట్టుబడి ఉంటామంటున్న తెలంగాణ ప్రభుత్వం ఫోర్త్ సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ రూపురేఖలు మారడంతో పాటు దేశానికే తెలంగాణ గ్రోత్ ఇంజిన్ గా మారడం ఖాయమంటోంది రేవంత్ సర్కార్. అంతేనా, తమ ప్రణాళికలు ఆచరణలో తేవడానికి వడివడిగా అడుగులేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రపోజల్స్ కూడా సిద్ధం చేశారు అధికారులు. మరి ఫోర్త్ సిటీ స్పెషల్ అథారిటీ ఎలా ఉండనుంది? ఏ ప్రాంతాలు యూడీఏ పరిధిలోకి రానున్నాయి? ఎన్ని గ్రామాల్ని విలీనం చేయనున్నారో ఆ డీటెయిల్స్ ఓసారి చూసేద్దాం. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదనలు అమల్లోకి రావడానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ రహదారికి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసిన రేవంత్ సర్కార్ ప్రత్యేక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తూ ప్రపంచస్థాయి నగరాల సరసన ఫోర్త్ సిటీని నిలబెట్టేలా కృషి చేస్తున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్, గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ తరహాలో ఈ ప్రాధికార సంస్థ కార్యాచరణ విధివిధానాలు ఉండేలా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. కందుకూరు మండలం మీర్ఖాన్పేట కేంద్రంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి పూర్తి స్థాయిలో కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం, కట్తాల్ మండలాల్ని తెచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం. అలాగే ఔటర్ రింగ్ రోడ్ రావిరాల జంక్షన్ నుంచి ఆకుతోటపల్లి వరకు ప్రతిపాదించిన 330 అడుగుల గ్రీన్ఫీల్డ్ రహదారికి రెండు వైపులా ఉన్న గ్రామాలను యూడీఏ పరిధిలోకి చేర్చనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టి ఓ ప్రాథమిక నివేదికను సైతం రూపొందించింది. దీని ప్రకారం నాగార్జునసాగర్, బెంగళూరు హైవేస్, ఔటర్ రింగ్ రోడ్, ఇప్పటికే ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్ లోపలి గ్రామాలు సైతం యూడీఏ పరిధిలోకి రానుండగా 71 పంచాయతీలతో మీర్ఖాన్పేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. నివేదికకు తుది రూపిచ్చి ప్రభుత్వ పరిశీలనకి పంపనుంది జిల్లా యంత్రాంగం. ఫ్యూచరిస్టిక్ స్టేట్ గా తెలంగాణను మార్చాలంటే యూడీఏలు ఉండాల్సిందేనని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా పారిశ్రామికంగా, ఇన్ఫ్రా పరంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలన్నీ ప్రత్యేక ప్రాధికారిక సంస్థల పరిధిలోనే ఉన్నాయి. అందుకే ఫోర్త్ సిటీ కోసం కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా అభివృద్ధికి ఎలాంటి అవరోధం కలగకూడదనే ఆలోచన కూడా ఉందంటున్నారు. రాజధాని వెలుపల ప్రాంతాన్ని సైతం అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో హెచ్ఎండిఏ, కూడా, ఊడా, సుడా వంటి 9 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలున్నాయి. అదనంగా మరో 18 పట్టణాభివృద్ధి సంస్థల్ని కొంతకాలం క్రితం ఏర్పాటు చేసింది. ప్రత్యేక ప్రాధికార సంస్థల ద్వారా సమగ్ర ప్రణాళికలు రూపొందించి ఆయా ప్రాంతాల సుస్థిర అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. వీటి పరిధిలోకి ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఉపాధికి ఊతమిచ్చే సంస్థలు వచ్చేలా చేసి జీవ వైవిధ్యాన్ని కాపాడుతూనే పారిశ్రామిక వృద్ధి జరిగేలా చూడాలనేది ప్రభుత్వాల ఆకాంక్ష. ముప్పై 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించాలనేది రేవంత్ సర్కార్ ఆలోచన. ఇప్పటికే దాదాపు 14,000 ఎకరాల భూమిని సేకరించగా మరో 16,000 ఎకరాల్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించాలని భావిస్తున్నారు. ప్రెస్టీజియస్ ఫోర్త్ సిటీలో ఐటీ, పారిశ్రామిక, హాస్పిటాలిటీ, క్రీడా రంగాలకు ప్రాధాన్యతమివ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. అలాగే ఏఐసిటీ, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించడానికి అత్యాధునిక వాణిజ్య భవనం, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ సహా అనేక ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణ పనులకి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకూడదనే ఉద్దేశంతో అదే సమయంలో అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా సాగేలా ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అలాగే ప్రత్యేక మాస్టర్ ప్లాన్ను కూడా రూపొందించనున్నారు. ఇందుకనుగుణంగా ల్యాండ్ యూజ్ జోన్లని నిర్దేశించనున్నారు.